ఫుడీస్, ఈ రోజు నేను మిమ్మల్ని కొండాపూర్ సైడ్లో ఉన్న ఒక స్పెషల్ ప్లేస్కి తీసుకెళ్ళిపోతున్నా. పేరేంటంటే సీనోన్నస్. నేను సీనోన్నస్ స్టాండ్ లాంచ్కి అయితే వెళ్ళాను. ఇది జస్ట్ నార్మల్ పిజ్జా ప్లేస్ అనుకుంటే పెద్ద మిస్టేకే. ఎందుకంటే ఇక్కడ పిజ్జాస్లో కొంచెం మ్యాజిక్ ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మెనూ చాలా వండర్ఫుల్గా ఉంది. అందులో మేమైతే చికెన్ పిజ్జా, క్యాలజోన్, ఎగ్ ప్యాన్ పామిజినియా, ఇంకా డెజర్ట్స్లో తిరమిసు అండ్ వెనిలా జెలాటో ఆర్డర్ చేసాం. అసలు తిరమిసు అయితే సూపర్ రా బాబు. ట్రస్ట్ మీ అండి, ఫస్ట్ స్పూన్ తర్వాత ఇంకా ప్లేట్ వదలకూడదు అనిపిస్తుంది. ఇక్కడ నేను పిజ్జా మేకింగ్ ప్రాసెస్ని కూడా ఎక్స్పీరియన్స్ చేశాను. మెయిన్ పాయింట్ ఏంటంటే ఈ పిజ్జా చాలా డిఫరెంట్ అన్నాను కదా, అంటే ఎంత పిజ్జా తిన్నా లావ్ అవ్వమన్నమాట. అబ్బా ఆశ అలా ఏం లేదండి. బట్ నార్మల్ పిజ్జాకి దీనికి డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ సార్డో యూస్ చేస్తారు. అంటే ఎటువంటి ఆర్టిఫిషియల్ ప్రిజర్వేటివ్స్ ఆర్ ఈస్ట్ యూస్ చేయకుండా న్యాచురల్ ఫర్మెంటేషన్ ప్రాసెస్ యూస్ చేస్తారనమాట. అందుకే తిన్నాక కూడా హెవీగా ఉండడం కానీ, డైజెషన్ అవ్వకపోవడం కానీ ఇలాంటివి ఏమి ఉండదండి. చాలా ఈజీగా డైజెస్ట్ అయిపోతుంది. ట్రస్ట్ మీ ఆన్ దిస్. పిజ్జా తింటే నెక్స్ట్ డే ప్రాబ్లం అనే ఫీలింగ్ ఇక్కడ జీరో అనమాట. టేస్ట్ గురించి చెప్పాలంటే ఇంకా నెక్స్ట్ లెవెల్. ఎందుకంటే పిజ్జాని లావా స్టోన్ ఓవెన్లో బేక్ చేస్తారు. సో క్రస్ట్ పర్ఫెక్ట్గా, బేస్ క్రిస్పీగా, ఇన్సైడ్ సాఫ్ట్గా ఉంటుంది అనమాట. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇక్కడ ఏంటంటే ఫ్రెష్ ఇంగ్రీడియంట్స్ మాత్రమే యూస్ చేస్తారు. పిజ్జా సాస్కి టొమాటోస్ కూడా ఇటలీ నుండి తెప్పిస్తారనమాట. అందుకే సాస్లో షుగర్ లేకుండా కూడా మంచిగా న్యాచురల్ స్వీట్నెస్ టొమాటోస్ ద్వారానే వస్తుంది. ఓవరాల్గా చెప్పాలంటే ఇది ఒక హెల్తీ పిజ్జా ఆప్షన్ అని చెప్పాలి. బట్ టేస్ట్లో కాంప్రమైజ్ అస్సలు లేదండో. ఫస్ట్ తిన్నా కూడా అబ్బో ఇది స్పెషల్ రా అని అనిపిస్తుంది. సో కొండాపూర్ సైడ్ ఉంటే ఫుడ్ లవర్స్ అయితే సీనోన్నస్ని అస్సలు మిస్ అవ్వకండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్కి కొత్త అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఇలాంటి ఫుడ్ అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ ఫుడీస్. బాయ్ బాయ్.